దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పొల్యూషన్ అంతకంతకు పెరుగుతోంది. వాయు కాలుష్యం తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీలోనే రికార్డైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాలు విడుదల చేసిన డేటా ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ఈ ప్రాంతంలో విషపూరిత పొగమంచు చుట్టేసింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420గా నమోదైంది. ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం కూడా విషపూరిత పొగమంచు పొరతో కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో AQI 405గా నమోదైంది. ఆనంద్ విహార్ ప్రాంతం, గాజీపూర్ ప్రాంతంలోనూ AQI 405గా నమోదైంది. ఇండియా గేట్, కర్తవ్య మార్గ్ చుట్టూ ఉన్న ప్రాంతం పొగమంచుతో పేరుకుపోయింది. ఈ ప్రాంతంలో AQI చాలా పేలవంగా ఉంది. ఇక్కడ AQI 356గా నమోదైంది. ఇక తౌలా కోవాన్ ప్రాంతంలో AQI 303గా నమోదైంది. పొగ మంచుతో పాటు వెదర్ కు ఢిల్లీ పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఉదయం వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. అడెనో కార్సినోమా అనే ఊపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు ఢిల్లీ పబ్లిక్ లో అధికమవుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. సిగరెట్ తాగడం అలవాటు లేని వారిలోనూ ఈ కేసులు అధికంగా నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీ ప్రజలు చాలా కాలంగా గాలి నాణ్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య అక్కడ నమోదవుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు కూడా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతుండటంపై పబ్లిక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తరచూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. और जैसे मतलब हम रोड पे भी निकलते हैं तो मतलब इतना ट्रैफिक में भी मतलब इतना पोल्यूशन फील होता है कि मतलब सांस लेने में प्रॉब्लम होती है। मास्क लगाते हैं फिर भी मतलब थोड़ी देर बाद अगर मास्क हटा देते हैं तो फिर सांस लेने में प्रॉब्लम होती है, गले में प्रॉब्लम होती है। कुछ फ़र्क नहीं पड़ा और मतलब मुझे तो ऐसा लग नहीं रहा कि ऐसा कुछ फ़र्क पड़ा है।